పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో మరి మాదిగా జాతికి చెందినటువంటి మా జాతి రక్తబంధువైనటువంటి మందా సల్మాన్ చాలా పేదరికమైన వ్యక్తి. కనీసం తనకు ఉండడానికి కూడా నివాసం లేనటువంటి వ్యక్తి. తనకు పిల్లలు ఉన్నారు, పిల్లలు కూడా ఎక్కడో గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటూ జీవన ఉపాధి లేక చాలా విచ్ఛిన్నమై అణచివేతకు గురైనటువంటి వ్యక్తి. ఇతను కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడని, వైఎస్ఆర్ పార్టీకి పని చేస్తున్నాడనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అయినటువంటి ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసులు వర్గీయులు మరి ఇతన్ని ఉద్దేశపూర్వకంగా పథకం ప్రకారంగా కుట్ర పన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన వర్గంగా పనిచేస్తూ ఉన్నాడు. ఇతను మట్టు పెట్టాలనే ఆలోచనతో ఉన్నత కులాల వారు, అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ పోయినా కూడా కుల వివక్షత అంటరానితనంతో దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, భూకుంభకోణాలు పెట్టిపోయి నాట్యమాడుతున్నప్పటికీ మరి దళితులను ఉన్నత కులాల వారు 26 జిల్లాల్లో 24 జిల్లాల్లో దాడులు చేస్తూ ఉంటే ఈ జిల్లాలో మాత్రం, ఈ గురజాల నియోజకవర్గంలో మాత్రం దళితుడే చంపితే ఉన్నత కులాల వారి మీద కేసులు ఉండవు. దళితుడిని చంపితే కేసులు కూడా నీరు గారిపోతాయి. బాధితులకు కూడా బలము లేకుండా అవుతుంది. మన పైన రాజకీయంగా ఎవరు కూడా దళితులనే వారు తిరుగుబాటు చేయరు అనే ఉద్దేశంతోనే కేవలం రాజకీయంగా హత్య చేయడం ఇది దుర్మార్గం, అన్యాయం అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తాను. కేవలం రాజకీయంగా మాత్రమే గ్రామంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు ప్రజల తరఫున పరిష్కరించండి అని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పోతే మా ప్రభుత్వం ఉండగా మీరు రాకూడదనే సంస్కృతిని ప్రభుత్వాలు వీరనాడాలి. 2019 ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామాల్లో ఉండకూడదనే సంస్కృతి ఎస్పెషలీ మాచర్ల గురజాల గ్రామంలో నిత్యం జరుగుతూనే ఉంటాయి. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చింది, వైఎస్ఆర్ పార్టీ నాయకులు గ్రామాల్లో ఉండకూడదనేది. ఆ సంస్కృతి భాగంలోనే సల్మాన్ అనే వ్యక్తి కూడా గ్రామంలోకి వెళ్ళారు. అతను భార్య అయినటువంటి ఆమెకు ఆరోగ్యం బాగలేకపోవడంతో ఆమెను చూసుకుందామని చెప్పి గ్రామానికి వచ్చిన మరుక్షణమే ఉదయాన్నే పొద్దున్నే మొహం కడుక్కుందామని బయటికి రావడంతో పేతూరు కాంతారావు అనే వ్యక్తి మాటు కాసి ఉద్దేశపూర్వకంగా పథకం ప్రకారంగా కుట్ర పన్ని వెనక నుంచి వచ్చి దాడి చేసి చంపితే కూడా ఈ గురజాల మండలం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ మా భర్త పైన దాడి జరిగింది, మా తండ్రి పైన దాడి జరిగింది, చనిపోయే స్థితిలో ఉన్నాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి బాధితులు పోతే గురజాల ఎస్ఐ గారు మీరే దాడి చేసి స్టేషన్కి వచ్చారని చెప్పి బాధితులను బెదిరించే దూరంలో మాట్లాడడం మీరు కేవలం రాజకీయ పార్టీలకు పనిచేస్తూ ఉన్నారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నాను. సత్యమేవ జయతే అని పోలీస్ డ్రెస్ వేసుకుంటున్నారు. పోలీసులు వీధి నిర్వహణలో ప్రజల శాంతి భద్రతలు కాపాడకుండా హత్యలు చేసే నిందితులను కాపాడడం ఇది రాజ్యాంగబద్ధం కాదు, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలుస్తాము. ఈరోజు పిన్నెల గ్రామంలో వారి కుటుంబాన్ని మేము సందర్శించాము. హత్యకు జరిగిన కారణాలు ఏంటి అనేది ఎంఆర్పిఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు బుంగా సంజయ్ మాదిగా ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళ కుటుంబ స్థితిగతులు, హత్య గల కారణాలు, హత్య ఎందుకు జరిగింది, హత్య ఎందుకు చేశారు, హత్య చేసిన నిందితులపై కేసు ఎందుకు పెట్టారనేది మేము ఈరోజు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కుటుంబాన్ని పరామర్శించడం జరుగుతాం. కేవలం దాడికి గురై హత్య జరిగితే చనిపోతున్నాడని హాస్పిటల్లో తెలుసుకున్న తర్వాత హత్యా నేరం కింద కేసు నమోదు చేయడం పోలీసులు ఎత్తుపోతున్నారని చెప్పి సందర్భంగా మీకు తెలుపుతా ఉన్నాం. బాధితులు ఎవరైనా సరే ఏమైనా సరే పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును తక్షణమే తీసుకొని విచారణ చేపి న్యాయం చేయాల్సిన పోలీసులు హత్య గురై హాస్పిటల్లో ఉన్న వ్యక్తిని మీరే కొట్టేకొచ్చినారని వాళ్ళపైనే కేసులు పెడితే మరి ప్రజలు ఏ విధంగా బతకాలి?
చట్టం, రాజ్యాంగం, వ్యవస్థలు ఎక్కడ పోతున్నాయని చెప్పి సందర్భంగా చట్టాన్ని, రాజ్యాంగాన్ని, వ్యవస్థల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు ఉంది. ప్రభుత్వాలు హత్యల్ని ప్రోత్సహించకూడదు. రాజకీయ పార్టీలు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసులు గారు, మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్వర్ రెడ్డి గారు ఒకరు ప్రతిపక్షంలో ఉన్నారు, ఒకరు అధికారంలో ఉన్నారు. వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. అతని ఎరపతినేని శ్రీనివాసులు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, కాసు మహేశ్వర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే ఒక అతను అధికారంలో ఉంటే ఒక అతను ప్రతిపక్షంలో ఉండి రాజకీయ నాయకులుగా చలామణి అవుతున్నారు. దళితులు మాత్రం వారి కోసం కష్టపడి పనిచేసి గ్రామాలు వదిలి హత్యలకు గురై కుటుంబాన్ని రోడ్డు మీదకి తెచ్చుకొని ఆర్థికంగా లేక భిక్షాటన చేసుకునే స్థితుల్లో దళితులు ఏ ఒక్కరు ఉండకూడదని చెప్పి సందర్భంగా నేను చెప్తా ఉన్నా. ఈరోజు రాజకీయ పార్టీలు కేవలం దళితులను వాళ్ళ అవకాశాల కోసమే ఉపయోగించుకుంటాయి. అవకాశం ఉపయోగించుకున్న తర్వాత అధికారం వస్తే కనీసం వాళ్ళ కడపను కూడా దాటించి ఒక గ్లాసు నీళ్లు కూడా ఇవ్వకున్నట్ల ఎనికి పంపిస్తారు. ఖచ్చితంగా దళితులు తెలుసుకోవాల్సినటువంటి ఏంటంటే రాజకీయాలు చేయాలి. రాజకీయాలు చేసిన తరుణంలో ఎవరైతే రెడ్లు కానీ, కమ్మలు కానీ, ఆధిపత్య కులాలు కానీ, ఏ కులమైనా సరే వాళ్ళు ఆస్తులు, అంతస్తులు, విదేశాల్లో డబ్బులు, విమానాల్లో, ఫ్లైట్లలో, మరి హెలికాప్టర్లో ఏ విధంగా తిరుగుతున్నారో వాళ్ళ కుటుంబాల్లో కొడుక్కి, కూతురికి, కాళ్ళకి, అల్లుళ్ళకు అందరికీ కార్లుండి లెక్చర్ లైఫ్లో వాళ్ళు చేస్తూ ఉన్నారు. మనం మాత్రం సైకిల్ ఉండదు, స్కూటర్ ఉండదు, ఆటోలోనే పోవాలి, ఆటోలోనే రావాలి. టౌన్లో ఎక్కడైతే తక్కువ బడ్జెట్లో ఫుడ్ దొరుకుతుందో ఆ ఫుడ్ తినడానికి మనం పోతే వాళ్ళు ఇంట్లోనే రాయల్గా, రిచ్గా రాజకీయ నాయకులు బతుకుతారు. వాళ్ళకి తెలుసు రాజకీయ నాయకులకి ఈరోజు నువ్వు అధికారంలో ఉంటావు, రేపు నేను అధికారంలో ఉంటా. వాళ్లకు అధికారం కావాలి, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి ప్రజలు కావాలి. ప్రజలు వాళ్లకు బానిసలుగా కాకుండా చైతన్యవంతులుగా ఉండి ఓట్లు వేయాలి, అనంతరం కలిసి ఉండాలి. వాళ్ళే కలిసి ఉన్నప్పుడు ఇక్కడ మనకెందుకు? కాబట్టి ఈ రాజకీయ పార్టీ నాయకులు కూడా ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఈ నియోజకవర్గంలో ఉన్నారో, ఎవరైతే అధికార పార్టీలో ఉన్నటువంటి ఎరపతినేని శ్రీనివాసులు ఉన్నారో, మీరు మీ స్వార్థ రాజకీయాల కోసం, మీరు అధికారం చేజిక్కించుకోవడం కోసం నా వర్గం అని చెప్పి అనగారిన వర్గాల్ని, దళితులను అణిచివేసి అన్యాయం చేసి హత్యలకు గురి కాకుండా దళితులకు రాజకీయ ప్రాధాన్యతనివ్వండి, ఆర్థికంగా ఆదుకోండి, సామాజికంగా అవకాశాలు కల్పించండి. అప్పుడే ఈ ప్రజాస్వామ్యం బాగుపడుతుంది, ప్రజలు కూడా ఆనందంగా ఉంటారు. కేవలం మీ ఇద్దరి రాజకీయ స్వార్థాల వల్ల మందా సల్మాన్ ఈరోజు హత్యకు గురయ్యాడు. మందా సల్మాన్ హత్యకు గురి కావడంతో అతని కుటుంబం రోడ్డున పడింది. అతనికి ఇల్లు లేదు. మందా సల్మాన్ అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడు. అతనికి వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మందా సల్మాన్ని చంపారని చెప్పి వారు కూడా మందా సల్మాన్కి న్యాయం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయలేదు. కేవలం దళితుడిని చంపారని, దళితుని హత్యని అడ్డం పెట్టుకొని ఓట్లు సంపాదించుకోవడం కోసం, ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టి పేరు సంపాదించుకోవడం కోసమే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, కలెక్టరేట్లు, ర్యాలీలు చేపట్టారే తప్ప మందా సల్మాన్ కుటుంబానికి న్యాయం